విను సహోదరి సహోదరులు, క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఏముందో చెప్పండి గట్టిగా. సాక్ష్యం ఉంది. ఇప్పుడు నా ప్రశ్న, నీకంటూ సాక్ష్యం ఉందా? ఒకసారి ఆలోచించు సహోదరి సహోదరులు. నువ్వు క్రైస్తవుడువా? క్రీస్తును విశ్వసించావా? క్రీస్తును వెంబడిస్తున్నావా? అయితే నీలో సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యము నీ చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పగలగాలి. అడుగుతున్నా, నీ కుటుంబంలో నీకు సాక్ష్యం ఉందా? అడుగుతున్నాను తండ్రులు తల్లులు, ఈరోజు మీ బిడ్డలు మీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏమిటి? భర్తగా నీ భార్యను గురించి నువ్వు ఇచ్చే సాక్ష్యం ఏమిటి? నీ భర్త నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏమిటి? మొదట నీకంటూ సాక్ష్యం ఎక్కడుండాలి? ఇంటిలో ఉండాలి. ఉందా ఈరోజు నీ ఇంటిలో సాక్ష్యం? మొదటి యెరూషలేము నీ ఇల్లు, యూదయ నీ బంధువులు, సమరయ నీ స్నేహితులు పనిచేసే స్థలం, భూదిగంతముల వరకు నీ చుట్టూ ఉన్న సమాజం. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీకంటే ఉండాలి, నీలో క్రీస్తు ఉండాలి, ఆ క్రీస్తు ఇచ్చిన సాక్ష్యము ఉండాలి. ఆ సాక్ష్యాన్ని నువ్వు క్యారీ చేయాలి.